సర్వం దేవమక్క. సర్వం దేవం. ఏ సినిమా చూస్తున్నారు? యవ్వనం కాటేసింది. పనేంటో చెప్పండి. అరే పని ఏమీ లేదండి. మీతో పనులు చేయించుకునే శక్తి ఉంటే వాడనందుకు అవుతాను. పమ్మియే కదా. కూర్చోండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నేల అరిగిపోయేలా ఇలా తుడుస్తూనే ఉంటావా? ఆ? మురికి పోవట్లేదు. నేల మీద మురికి తుడిస్తే పోతుంది, కానీ నీ మీద పడ్డ మచ్చ ఏం చేసినా పోదు. మమ్మీ చాలులే, నిద్రపోయింది చాలు, పడుకుంది చాలులే. ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి. లెమ్మంటుంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఎంతకాలం నేను నిద్రమత్తులో ఉన్నాను. నేను మేల్కోవాల్సిన టైం వచ్చింది. పమ్మి, పమ్మి, ఏంటన్నా, ఈ వాడని తన్ని లేపడానికి వెళ్ళిందా, నిద్రపోవడానికి వెళ్ళిందా? ఆ? పద వెళ్ళి చూద్దాం. ఏమైంది నీకు? రేపు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళు. వస్తూ డాక్టర్ దగ్గర నా మందులు కూడా తీసుకో. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఈ వాడని ఎందుకు ఇంత లేట్ చేస్తుంది? లేట్ అయితే బాబా పిచ్చెక్కి రుద్రతాండవం చేస్తారు. ఇంకా నిద్రపోతోంది. పమ్మి, వార్డెన్ నిన్ను పిలవడానికి రాలేదా? ఇలా మొద్దు నిద్రపోతున్నావేంటి? కానీ ఆ గుంట దీన్ని కొట్టేసి తప్పించుకున్నట్టుందిరా. లంచముండా. పట్టిందా? ఎందుకు? ఇప్పుడు మత్తును వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. విషయం నాకు ఆలస్యంగానే అర్థమై ఉండొచ్చు, కానీ ఇంకా అటాక్ ని మర్చిపోలేదు. ఇక అందరినీ నా స్టైల్లో బ్యాలెన్స్ చేస్తాను. ఎందుకంటే ఈ పోరాటం నా ఒక్కదాందే. కాబట్టి ముందుగా అటాక్ చేస్తాను, తరువాత డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను. అటాక్ అండ్ డిఫెండ్, డిఫెండ్ అండ్ అటాక్. అలాగే ఈ ఆడపిల్లల కుస్తీ చూసి ప్రకృతి కూడా భయపడి వణికిపోతుంది. వీళ్ళిద్దరిలో మన ట్రోఫీని గెలుచుకోపోయేది ఎవరో మనం చూద్దాం.
ఈ ఇద్దరు ఆడపిల్లల కుస్తీ ముందు మగవాళ్ల కుస్తీ కూడా ఎందుకు పనికిరాదనిపిస్తోంది. ఇద్దరు పైల్వాన్లు ఒకరినొకరు పడగొట్టుకోవడానికి ప్రాణాలొడ్డి కుస్తీ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పమ్మియే బలంగా కుస్తీ పడుతోంది. తన ప్రత్యర్థిని 3 సార్లు పడగొట్టింది. మిత్రులారా, ఇప్పుడు ఈ పోటీ ఇంకా రసవత్తరంగా మారబోతోంది. ఎందుకంటే సంగీత ఇంకా పమ్మి ఇద్దరులో ఎవరు గెలుస్తారో వాళ్ళు స్టేట్ తరపున నేషనల్ కి రిప్రజెంట్ చేస్తారని వాళ్ళకి తెలుసు. ఇలా చూడు, కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి. ఇలా చూడు, నీకంటే తనకి శక్తి ఎక్కువ. తనని గేమ్ సెట్ చేసుకునివ్వకు. కానీ నేను చెప్పింది అర్థమైందా? నాకేగా పాయింట్లు ఎక్కువ. అరే, పాయింట్లు ఎక్కువైతే నువ్వే గెలుస్తావా? ఇంకా సేపట్లో బెండు తీసే పమ్మి ఇంకా ఎరగదీసే సంగీతాల్లో ఎవరు అధికారంలో లేను గాని నేను మాజీ ముఖ్యమంత్రిని. ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకి స్పాన్సర్ చేయించి నా డబ్బుని సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే తర్వాత మనకి ఎలక్షన్స్ లో బాగా ఉపయోగపడతాయి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన వేదికను అలంకరించబోతున్నారు. ఇది మనకి చాలా ముఖ్యం. ఇక్కడ మీరు 21 గ్రామాల సర్పంచులని కలవచ్చు. మనకు మంచి పబ్లిసిటీ వస్తుంది. రండి. మీ అందరికీ ఒక విజ్ఞప్తి. ఇక్కడికి 21 గ్రామాల సర్పంచ్లు వస్తారని నాతో చెప్పారు కదా. అవును, మీరు వస్తున్నారని వాళ్ళందరూ పొద్దున్నే వచ్చేసారు. కానీ ఎప్పుడైతే మీరు రావడం ఆలస్యం అవుద్దని తెలిసిందో వాళ్ళు ఏదైనా తినొస్తానని వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరితను? తనే జైసింగ్ కూతురు సంగీత. అరే, నేను మీ రౌండ్ ని మిస్ అయ్యాను అనుకుంటా. లేదండి, ఇప్పుడే ఒక్క రౌండ్ అయింది. బెస్ట్ ఆఫ్ లక్. నమస్కారం. పదండి సార్. దేశం కోసం సేవలు చేస్తున్నారు. అందుకే 7 సంవత్సరాల క్రితం అక్కడ సుఖమయమైన జీవితాన్ని వదులుకుని మనందరి కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన కేవలం ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ఇలా పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు. దిలావర్ కనపడలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్, తనకే ఫోన్ చేస్తున్నాను. హలో, దిలవరన్నా? బాగా ఎందుకన్నా తిట్లు తినిపిస్తావు? ఏం లేదు, చిన్న పని వచ్చి పడింది. అదేదో నువ్వే సార్తో చెప్పేయచ్చు కదా. అది కాదు సార్. హలో, నమస్తే సార్. దిలావర్, ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? ఏం లేదు సార్, ఓ చిన్న పని పడింది, కొంచెం పర్సనల్. ఏంటి పర్సనలా? ఈ మధ్య పర్సనల్ పనిలోనే ఎక్కువగా ఉన్నట్టున్నావు. పార్టీ ఏమైనా మారుస్తున్నావా ఏంటి? సార్, ఏంటి సార్ మీరు కూడా? సరే సరే, బాగా పెద్దవాడు అయిపోయావు. పదవిలో లేను కదా అని లైట్ తీసుకుంటున్నావా ఏంటి? అబ్బే, వీడెందుకో తేడాగా ఉన్నాడు. వీడి మీద కన్నుసించు. సార్, సీఎం సార్ బావమరిదితో తనకి మీటింగ్ జరుగుతోంది. 500 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని ఇండస్ట్రియల్ స్టేటస్ లో పెట్టి మిశ్రా గ్లోబల్ ఫ్యాక్టరీ వారు ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. దీనివల్ల 5,000 మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీకు నా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఏషియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి దిలావర్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ప్రణామాలు సార్. నేనిప్పుడు మీ చరణాలను ఆశ్రయించాను, ఇంకెక్కడికి వెళ్తాను? ఇంకా మీ నాయకుడు హుకుం సింగ్ పరిస్థితి ఏమిటి? అస్తవ్యస్తంగా ఉంది. ఊళ్ళో జరిగే చిన్న చిన్న కుస్తీ పోటీలకి ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. నేనిప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇదిగో చూడండి, పహిల్ వాళ్ళిద్దరూ మళ్ళీ రంగంలోకి దూకారు. ఈ రౌండ్ దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా సిద్ధమవుతున్నారు. ఈ రౌండ్ లో కూడా పమ్మి దూసుకు వెళ్లి సంగీతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సంగీతని ఇప్పుడు చక్కగా బయటికి తోసేసింది. మళ్ళీ పమ్మికి ఇంకొక పాయింట్ వచ్చింది. పమ్మికి 9, సంగీతకి 4 ఉంది. పమ్మి దాటికి సంగీతం తట్టుకోలేకపోతోంది. ఇప్పుడు సంగీత పమ్మిని కింద పడేసింది. పమ్మి పైకి లేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు సంగీత పట్టు నుంచి పమ్మి తప్పించుకోగలదో లేదో మనం చూడాలి. ఓ, తప్పించుకోలేకపోయింది. చాలా చక్కగా ఇప్పుడు సంగీత పాయింట్ సంపాదించింది. మహిళ వాళ్ళు ఇద్దరు మళ్ళీ నిలబడ్డారు. ఈసారి పమ్మి విజృంభిస్తోంది. సంగీతని పైకి లేవకుండా బిగించేసింది. అంటే పమ్మి పాయింట్ గెలుచుకునేలా
సమర్థంగా పోరాడి పంపి విజయాన్ని చేజిక్కించుకుంది. ఫౌల్ గేమింగ్ కాదు, నువ్వేం మాట్లాడదు. ఫౌల్ ప్లే. మమ్మీని డిస్క్వాలిఫై చేసేసాం. ఓ చూసారా, ఈ ఆట కొత్త మలుపు తిరిగింది. జడ్జి గారు పమ్మి ఆటని ఏంటండి foul play అని చెప్పి సరిగ్గానే ఆడిందిగా? disqualify చేశారు. సరిగ్గానే పట్టుకుంది. జడ్జి గారు పమ్మి సరిగ్గానే ఆడింది కదండి. కాదు కాదు, సరిగ్గా ఆడలేదు. మమ్మీ తన పీక పట్టుకొని కిందకు తోసేసింది.